నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టంలో ఒక ఏర్పాటు చేస్తూ 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 5 క్లాస్ 2లో ఒక మార్పు చేశారు. ఇక మీదట అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా జూన్ 2, 2024 నుంచి ఏదైతే 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంటుందో దాని తర్వాత నుంచి అమరావతి రాజధానిగా కొనసాగేటువంటి బిల్లు ఈరోజు పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టబడింది. అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు లోక్సభలో దాని మీద ఒక 2 గంటల పాటు సవరణ బిల్లును పెట్టారు. ఆ సవరణ బిల్లు మీద దాదాపు 11 పార్టీల నుంచి 18 మంది ఎంపీలు మాట్లాడారు. బిల్లు ఆమోదం పొందింది. రేపు రాజ్యసభలో దాని మీద చర్చ జరుగుతుందని చెప్తున్నారు. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారని చెప్తున్నారు. అయితే రాజధానిని మాటిమాటికి మార్చుకోవటం అవసరమా అన్న చర్చకి తావు లేకుండా ఒక శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తూ ఉంది. అటు ప్రధాన ప్రతిపక్షం ఈ పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అలాంటి అవకాశం లేదు, చట్టరీత్యా అలాంటి అవకాశం లేదు. ఇదే అంశాన్ని కేంద్రం హైకోర్టుకి అఫిడవిట్ రూపంలో గతంలోనే సబ్మిట్ చేసింది. ఒక రాష్ట్ర రాజధానిని ఆ రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది, దానిలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని చెప్తున్నారు. దీన్ని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. ఏం జరగబోతుంది? ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా రాజధానిగా అలాగే ఉండబోతుందా? భవిష్యత్తులో ఏమన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా? ఇది అవసరం అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో వచ్చేసి చెప్పడం. చర్చలో మనతో పాటు కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో గురుమూర్తి గారు ఏపీ టీడీపీ నాయకులు, గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వారు కూడా మనతో జాయిన్ అవుతారు. అలాగే పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామకృష్ణ గారు నమస్తే. రామకృష్ణ గారు, ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ కూడా దీన్ని వెల్కమ్ చేస్తూ అంటే దీనికి మద్దతు తెలుపుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఐ థింక్ మాణిక్యం ఠాకూర్ గారు అనుకుంటా మాట్లాడారు దీని మీద. ఆయన చెప్తున్నది ఏంటంటే పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి కేంద్రం ఆదుకోవాలని. ఆ అంశంకి వస్తే మనకి 50,000 ఎకరాలు దాదాపుగా 29,000 మంది రైతులు, వాళ్ళకి ఇంకా కాంపెన్సేషన్ పూర్తిగా అందలేదన్న చర్చ ఒకటి ఉంది. మళ్ళీ ఫేజ్ 2, ఫేజ్ 3 కొత్త ప్రభుత్వం ఇంకా ఎక్స్పాండ్ చేసే పరిస్థితి ఉంది. ఆ పద్ధతిలోనే అమరావతికి జ్యూరిస్డిక్షన్స్ ఏమి పెద్ద మెన్షన్ చేయకుండా సిఆర్డీఏ పరిధి ఏదైతే ఉందో అదంతా రాజధాని కిందే వచ్చేలాగా ఒక వెసులుబాటును కూడా ఈ చట్ట సవరణలో పెట్టారని చెప్తూ ఉన్నారు. మొత్తంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఎందుకంటే మీరు ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఏంటి మీరు చేస్తున్న డిమాండ్? కేవలం మద్దతు తెలపడం కాకుండా అంశంలో ఏదైనా లోతుగా చర్చ, అలాగే ప్రత్యేక హోదా కూడా కావాలి ఏపీకి అని కూడా మాణిక్యం ఠాకూర్ గారు మాట్లాడారు. దాని గురించి అక్కడ చర్చ లేదు. ఎవరు అటు ప్రతిపక్షం అధికార పక్షం ఎవరు కూడా దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఏం చెప్తారు? సార్ నమస్తే సార్. సరే, ఇప్పుడు అమరావతి రాజధాని అనేది అక్కడ ఏది గతంలోనే అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత 2019లో ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు మళ్ళీ 3 రాజధానులు అన్న తరుణంలో సుప్రీంకోర్టులో అదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు మాకు సంబంధం లేదు, రాష్ట్రాలకు పరిధిలోది రాష్ట్రానికి సంబంధించిన విషయం అని సుప్రీంకోర్టుకి ఇదే భారతీయ జనతా పార్టీ అఫిడవిట్ ఇవ్వడం జరిగింది సార్. నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండగానే అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి వాళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతు వాళ్ళకి అవసరం. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళ అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేసి పంపిస్తే ఆ తీర్మానానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఓకే చెప్తా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తొలి నుంచి క్లియర్ గా ఉంది సార్. 2014-15 తర్వాత ఎప్పుడైతే వీళ్ళు అమరావతిని రాజధానిగా ప్రకటించారో, శివరామకృష్ణన్ కమిటీని కాదని అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రఘువీరారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, రాజధానిగా మీరు మీకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకున్నా గానీ ఇన్ని వేల ఎకరాలు ఇంత అవసరం లేదు, 6,000 ఎకరాలు సరిపోతాయి, ఇంత ఎక్స్టెండ్ మనం చేసేది అయ్యేది కాదు, డెవలప్ అయ్యేది కాదు. సరే, ఇదంతా చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఇదంతా సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అమరావతి రాజధాని అంటే డెఫినెట్ గా అమరావతికి మేము మద్దతు పలుకుతామని ఆ రోజు మద్దతు పలికాం, ఈ రోజు మద్దతు పలికాం. ఇక్కడ చర్చ ఏమి, వాళ్ళ పార్లమెంట్ లో వచ్చిన చర్చ ఏమి అంటే
న్యూ క్యాపిటల్ అనేది అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో న్యూ సెక్షన్ 5 సబ్ సెక్షన్ క్లాస్ 2 లో న్యూ అంటే 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ కెన్ హ్యావ్ న్యూ క్యాపిటల్ అని ఉంది సార్ అక్కడ. అవును అవును. సో కెన్ హ్యావ్ న్యూ క్యాపిటల్ అన్న దగ్గర వాళ్ళు ఆ సెక్షన్ ని చేంజ్ చేసి ఎట్ అమరావతి అని పెట్టారు. అవును అవును. సో అమరావతికి బై అండ్ లార్జ్ మేము ఒప్పుకున్నాం కాబట్టి ఇవాళ ఎట్ అమరావతి అనే క్లాజ్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఓకే ఓకే. కానీ ఇవాళ మీరు చట్టానికి సవరణ చేసి ఎట్ అమరావతి అని తెచ్చుకున్నప్పుడు ఇవాళ ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ పట్ల కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఆ చట్టం పట్ల మీకున్న గౌరవం ఏంటి? ఆ చట్టం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకా చాలా వాగ్దానాలు చేస్తుంది. అదే విధంగా ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ రాజ్యసభలో ప్రధానమంత్రి ఆ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అని చెప్పారు. అది భారతీయ జనతా పార్టీ సంబంధించిన వెంకయ్య నాయుడు గారు మన్మోహన్ సింగ్ గారు 5 ఏళ్ళు అంటే కాదు 10 ఏళ్ళు కావాలని కోరటం జరిగింది. సో అటువంటి తరుణంలో భారత పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అనేక వాగ్దానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ ఈ చట్టానికి మనం ఓకే చెప్తున్నాం కానీ వాటన్నిటి సంగతి కూడా ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే డిమాండ్ చేసింది వాళ్ళ పార్లమెంట్ లో. అదే విధంగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇండియా కూటమిలో మిత్రపక్షాలున్న సమాజ్వాదీ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని చెప్పింది. అదే విధంగా శివసేన ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన ఎంపీ మాట్లాడుతూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని కోరించారు. అదే విధంగా ఇవాళ మనం అమరావతి మన రాజధాని అని చెప్పుకుంటున్నప్పుడు ఇవాళ ఇటు తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని అనే వరకు ఎట్ అమరావతి అనేదంతా వాళ్ళు సాటిస్ఫై అయిపోతున్నారు. కానీ మాణిక్యం ఠాగూర్ గారు ఇంకోటి స్పష్టంగా గుర్తు చేయడం జరిగింది. ఆ అమరావతి రాజధాని నిర్మించుకోవడానికి కేంద్రం నిధులు ఇవ్వాలి, అప్పులు ఫెసిలిటేట్ చేయడం కాదు. చట్టంలో కేంద్రమే నిధులు ఇవ్వాలని ఉంది. మరి మీరు అది ఎందుకు కోరట్లేదు? చట్టంలో ఉన్నదాన్ని కేంద్రమే అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరినప్పుడు అటువైపు నుంచి పురంధరేశ్వరి గారు చాలా సాటిస్ఫైడ్ గా సమాధానం చెప్పారు సార్. 1500 కోట్లు ఇచ్చారు, సరిపోయినాయి. ఇక 1000 కోట్లు 1,00,000 కోట్లు ఏదైతే ఉందో హడ్కో ద్వారా రుణాలు, అదే విధంగా ఏషియా డెవలప్మెంట్ ద్వారా బ్యాంక్ ద్వారా రుణాలు, ప్రపంచ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించడానికి ఫెసిలిటేట్ చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. సో ఆ రుణాల ద్వారా 1,00,000 కోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి రుణాల ద్వారా నిర్మిస్తాం అని భారతీయ జనతా పార్టీ ఏదైతే సమాధానం చెప్పిందో దాన్ని ముందుగానే మాణిక్యం ఠాగూర్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. రుణాల ద్వారా కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి అనేది మేము మాట్లాడిన మాట. సో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కావచ్చు, అదే విధంగా బ్యాక్వర్డ్ ఏరియాస్ కి సంబంధించి ఇవ్వాల్సిన నిధులు కావచ్చు, ఆ చట్టంలో ఉన్న అన్ని అంశాలని ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిక్కచ్చిగా మాట్లాడింది ఇవాళ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అనేది మనం ఆయన మాట్లాడిన స్పీచ్ బట్టి అర్థం అవుతుంది కటారి గారు. రైట్ సార్.